దేశంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు పునర్విభజించేందుకు కేంద్ర సర్కార్ 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ సభలో చేపట్టారు. మొత్తంగా 333 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈ చట్ట సవరణకు సంబంధించి అనుకూలంగా 207 ఓట్లొచ్చాయి, వ్యతిరేకంగా 126 ఓట్లొచ్చాయి. బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. డీఎంకే ఎంపీలు నల్ల చొక్కాలతో సభకు రావడం మనం చూసాం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎస్పీ అలాగే సీఎంఐ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతిచ్చామని అటు కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. 2024 నుంచి అమలు చేయమని డిమాండ్ చేశామని కూడా ఆయన అన్నారు. 33% మహిళా రిజర్వేషన్లు 2024లో ఎందుకు అమలు చేయలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సభలో బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తామని హోంమంత్రి అమిత్ షా కూడా వెంటనే క్లారిటీ ఇచ్చారు. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అంటూ అమిత్ షా సభ్యులకు సూచించారు. బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ చెప్పారు. మహిళా బిల్లుపై మీకు ఎందుకంత తొందర అంటూ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు అంటూనే జనగణన ఎందుకు చేపట్టడం లేదు అంటూ క్వశ్చన్ చేశారు ఆయన. దానికి సమాధానంగా దేశంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. కులగణనపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుందని హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు. 123 ఆర్పీ యాక్ట్కు ఈ బిల్లు వ్యతిరేకమని మరొక సభ్యుడు ఎంఐఎం ఎంపీ అజ్దుద్దీన్ అన్నారు. ఈ బిల్లు వల్ల ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందని, అంటే రాజ్యాంగంలో మత రిజర్వేషన్ల ప్రస్తావన లేదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. అయితే బిల్లుపై అజ్దుద్దీన్ ఓవైసీ డివిజన్ అడిగారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. మనం చూసాం. మొత్తంగా 333 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. అనుకూలంగా 207 ఓట్లొచ్చాయి ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి సంబంధించి. అలాగే వ్యతిరేకంగా 126 ఓట్లు పోలయ్యాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. ఈ బిల్లులపై ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్లో చర్చించబోతున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు ఎంపీలు మాట్లాడతారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం లోక్సభలో ఈరోజు ప్రసంగిస్తారు. బిల్లులు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఇండియా కూటమి చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.